హాయ్ అండి. ఈరోజు నేను పప్పుచారు చేయబోతున్నాను. ఇది మా వారు చేశారండి, వారి స్టైల్లో. ముందుగా ఒక ఆయిల్ తీసుకోండి, అందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక దానిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక కప్పు పప్పుకి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. దాన్ని బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని దానిలో చింతపండు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా మరిగాక ఇప్పుడు పప్పుచారుకు కావాల్సిన పోపు వేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లిపాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని పప్పుచారులో వేసేయాలి. తర్వాత పప్పుచారు బాగా మసిలాక పప్పుచారు ఈజ్ రెడీ. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ పప్పుచారు రెడీ. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంది.